పార్టీ ఎమ్మెల్యేను మల్కాజిగిరి అడ్డకి ఎలా వచ్చావని నువ్వు ప్రశ్నిస్తున్నావు, బెదిరిస్తున్నావు. 100% బీసీ నాయకు కావాల్సిందే సార్. ఎందుకు కావద్దు? మేము ఉడుకు రావచ్చు కదా, తప్పేముంది? పెట్టింది ఫస్ట్ హనుమంతు. పోలీసులకు ఎంత టెన్షన్ పెట్టారు సార్? నాకు ఎంత దొరికితే అంతే సార్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గొడవ జరిగింది, రాధన్న ఎంట్రీ అయ్యాడు. మల్కాజిగిరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీ వలన ఎలక్షన్ కాగానే అందరూ ఒకటే. ఆపదలో ఉన్న వారికి ఆపన్నాస్తం. సంఘ సేవకులు, మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు మండల రాధాకృష్ణ యాదవ్తో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్. నమస్తే అన్న. అన్న, రాధన్న మల్కాజ్గిరిలో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పండి? నా పేరు 1988లో మా నాన్నగారు పేరండి. 1989 జనవరిలో మా అన్నయ్య గారు పేరు. ఓకే. మా ఇంటి కుటుంబ బాధ్యత అంతా నా మీద పడింది. నా వయసు 24-25 ఇయర్స్ ఉంటుంది. ఓకే. ఆ ఏజ్లో మా కుటుంబ బాధ్యత అంతా నా మీద పడ్డది. ఓకే. మా అన్నయ్యకు 6 కూతురు. మా అన్నయ్య 3 పెళ్లి చేసి చనిపోయాడు. ఇంకా 3 కూతుర్లు, 2 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా పోషించాలి బాధ్యత. నేను అప్పుడు చిన్న 2 వీలర్ సర్వీసింగ్ చేసేవాడిని. 2 వీలర్ సర్వీసింగ్ చేసేవాడిని. ఓన్గా నేను ఏ పని లేదు, నేను చేసేవాడిని. కష్టపడి పని చేసేవాడిని. మన ఫైనాన్షియల్ మంచిగా ఉండే, మాకు స్వయం బిజినెస్ చేయాలి, అంతే, సొంతంగా చేతికి పని చేయకూడదు ఉద్దేశంతో ఆ సర్వీసింగ్ పెట్టుకున్నాను. ఓకే. అంటే ఇంట్లో పనితో పాటు సమాజ సేవ చేసేవాళ్ళు. ఇంట్లో పనితో అప్పుడే 2 ఎకరాలు లేఅవుట్ కూడా చేశాను. ఓకే. అంతకుముందు మా నాన్నగారు రియల్ ఎస్టేట్ వచ్చా. ఓకే. అక్కడి నుంచి ఉడుకు అన్ని నడుస్తా ఉన్నాయి. ఓకే. ఈ పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ భగవంతుడు మాకు కొంచెం బిజినెస్ లో మంచి కలిసి వచ్చింది. ఓకే. పెళ్ళిళ్ళు ఏం చేసాం, ఇవన్నీ చేస్తున్నారన్నా. ఇప్పుడు బీసీ కులాల ఐక్య వేదికలో మీ పాత్ర గురించి చెప్పండి. బీసీ కులాల ఐక్యత గురించి ఏంటంటే బీసీలు అందరం ఐక్యవతం కావాలని ఈ మధ్యలో స్టార్ట్ అయింది అంతా. ఈ మధ్య కాలంలో ఈ 3-4 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు ఎవరు అంతా దొరలు, వెల్మదొరలు, రెడ్డిస్ వీళ్ళే వేసుకోపోయారు. బీసీ వాళ్ళు పట్టించుకున్నారు. మన బీసీలు కూడా వాళ్ళ కిందే ఉండేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ అందరు కూడా వాళ్ళ కిందే. డబ్బులు ఆశకు అప్పుడు డబ్బులు లేవు, డబ్బులు ఆశకు వాళ్ళు ఉండేవాళ్ళు. 10 రూపాయలు అంటే రెడ్డిస్ ఇస్తారు, దొరలు ఇస్తారంటే కాలం ఉండే ఆ రోజులు. యాదవ్ లేవు డబ్బులు, ఎస్సీ ఎస్టీ లేవు, మున్నూరు లేవు, ముద్రాజు లేవు. ఎవరు క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా సరే పేదరికంలో వచ్చిన వాళ్ళు. ల్యాండ్స్ ఉన్నాయి కానీ వాల్యూ లేదు. అట్లా ఇప్పుడు మల్కాజ్గిరిలో మీరు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా, లేక ప్రజాసేవలోనే ఉండాలనుకుంటున్నారా? నేను రాజకీయాల్లో రావాలనుకునే ఆల్రెడీ నేను 1991లో టీడీపీలో జాయిన్ అయినారు. పెద్ద ఎత్తున జాయిన్ అయిన యూత్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు మల్కాజ్ టౌన్. అప్పుడు చేశాను. కానీ 94లో ఏమైంది, మా వాడికి శ్రీనివాసరావు టికెట్ వస్తే మల్కాజ్ వదిలేసి వాళ్ళ దగ్గర వెళ్ళాం. శ్రీనివాసరావు సపోర్ట్గా వెళ్ళాం. 94 నుంచి 2004 బాగా చేసేవాడు. సాయం కూడా ఇక్కడ మా పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా సాయం చేయాలని చెప్పేసి వెళ్ళాను. ఓకే. అదే ప్రస్తుతము మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్ వచ్చి టికెట్ ఇస్తాను, డెఫినెట్ ఇస్తాను. ఏ పార్టీ నుంచి? ఎనీ పార్టీ, కాంగ్రెస్ తప్ప. ఓకే. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మీకున్న సాన్నిధ్యం ఏంటి, అంటే పరిచయాలు ఏంటి చెప్పండి? పరిచయాలు అప్పుడు ఇప్పుడు 92 ఆయన టాగిసం కాలేజ్ ఇష్టపడి నుంచి పరిచయం నాకు. ఓకే. పరిచయాలకి పరిచయం అంతేగాని ఆయనతో ఎక్కువ పరిచయం నాకు లేదు. ఓకే. ఇలాగే మా వాడి రవి గౌడ్ అని లోతుకుంటలు అతన్ని మర్డర్ చేశారు. ఓకే. అతను నేను ల్యాండ్ లో ఇద్దరు పార్ట్నర్స్. ఓకే. ఓకే. మీ పార్ట్నర్స్? ఆ పార్ట్నర్ అప్పుడు. ఓకే. ఆ పార్ట్నర్ లో చంపినాక శ్రీకృష్ణ యాదవ్ పేరు చెప్పాను. ఓకే. డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఈ ల్యాండ్ మాకు గొడవ నడుస్తున్నాయి. మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి పోలీస్ స్టేషన్ తెచ్చి సైడ్కి వెళ్ళాం. అట్లా డౌట్ వచ్చింది ఆయన మీద. ఓకే. ఓకే. అంతేగాని
వేరే వాళ్ళ మీద లవ్ లేకుండా ఈ హనుమంతరావులో వాడు కూడా అనుకునే వాడికి ఒక రిబాన్ గ్లాస్ ఇచ్చాడు ఓకే ఓకే రవి గౌడ్ కానీ యూఎస్ పోయి ఒక రిబాన్ గ్లాస్ తెచ్చి ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చాడు. అది ఏంద్రా ఊరికి అద్దరు పెట్టుకుంటూ నైట్ పెట్టుకుంటూ డే పెట్టుకుంటా అంటే ఇది ఒక గిఫ్ట్ అన్న అన్నాడు. ఏంద్రా గిఫ్ట్ అంటే హనుమంతరావు ఇచ్చింది అన్నాడు. అది విషయం. ఓకే అక్కడి నుంచి అక్కడ ఆ పరిచయం ఎక్కడ లేదు అయిపోయింది. ఓకే మైనంపల్లిని ఢీ కొనడానికి రాధన్నే సరైన వాడు అని అన్ని పార్టీల వాళ్ళు అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? మిమ్మల్ని సంప్రదించారా ఎన్ని పార్టీ వాళ్ళు ఏమైనా? 100% అండి ఇది. వాడు ఎంత అండి ఏముండేవాడు ఏమి లేకపోయినా మామూలు మనిషి అయినా. ఓకే ఓకే నేను నా పేరు ఉన్నప్పుడు ఆయన మామూలు మనిషి. ఓకే మామూలు మనిషి 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా మాజీ ఎమ్మెల్యే కావచ్చు కానీ మనం గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ మనం ఇస్తాం రెస్పెక్ట్. రెస్పెక్ట్ కాపాడుకుంటే ఎందుకంటే భవిష్యత్తులో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే నేను చిన్నవాళ్ళు నాగా చిన్నవాళ్ళే అరే అంట. ఓకే పెద్దవాళ్ళని ఎందుకంటే మాకు నేర్పించిన విద్య మా గురువులు కానీ మా అమ్మ నాన్న కానీ ఓకే చిన్నవాళ్ళని ఎప్పుడు అనుకోవచ్చు కానీ పెద్దవాళ్ళని ఎప్పుడు అనుకోండి. ఓకే పెద్దవాళ్ళు మనం చేసి సీటు ఇవ్వాలంట. ఓకే మంచిది. ఇది ఈ సభ్యత సమాజానికి అవసరము. కంపల్సరీ అవసరం. భవిష్యత్తులో కాబోయే ఎమ్మెల్యేగా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి. డెఫినెట్ సార్, అదేం లేదు. పద్ధతి ఉంటే అందరితో రెస్పెక్ట్ ఇచ్చేమాట ఆయన కూడా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టాం. ఇక్కడ ఇదే చీర కూర్చోబెట్టినా. మైనంపల్లికి మీకు వచ్చిన వివాదంలో ఇతర పార్టీల నుంచి మీకు ఎక్కువ మద్దతు దొరికింది. ఎందుకు దొరికిందండి? ఇప్పుడు నేను వాళ్ళందరూ కలిపి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మల్కాజ్గిరి అమ్మవారి టెంపుల్స్ గురించి చెక్స్ పంపిణీ చేస్తున్నారు. ఎవరి ఇయర్ మల్కాయిలో చేసేవారు. ఈ ఇయర్ వచ్చి అక్కడ పెట్టారు. ఓకే ఓకే అక్కడ ఎందుకు పెట్టారంటే యాక్చువల్లీ ఏదో గుడిలో యాగం మీద జరుగుతుందని అక్కడ పెట్టారు. ఓకే ఓకే ఒకటే కూడా గణేశుడి నిన్న పెట్టి చాలా ఉంది మల్కాయలు. ఓకే మీరు అన్నట్టు అల్వాల్ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది మీరు మూడు డివిజన్ ఉన్నది అల్వాల్. 6 డివిజన్ ఉన్నది మల్కాజ్గిరి. అల్వాల్లో దాదాపు చిన్న పండుగ అవుతుంది బోనాల జాతర. మల్కాజ్గిరి సిగ్నేపేట తర్వాత మల్కాజ్గిరి, సిగ్నేపేట హైదరాబాద్ తర్వాత మల్కాజ్గిరి. ఓకే టాప్ లో ఉంటుంది. మీరు సండే కన్నా మండే చూస్తే చాలా జనం విపరీతంగా ఉంటారు. 6:37 నుంచి చూస్తే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో రాధన్న ఎక్కువ పాల్గొంటాడు, రాధన్న వర్గమే పనిచేస్తుంది అంటారు. నిజమా ఇది? అవును, వాస్తవం అండి. ఆల్ పార్టీస్ లో నా పిల్లలు ఉంటాయి. ఓకే ప్రతి పార్టీలో నా పిల్లలు ఉంటాయి. నేను నాకు ఈ 7-8 years రాజకీయం వద్దనుకుని డిసైడ్ అయిపోయినా. ఓకే సరే, ఈ వివాదం జరిగింది కదా, కాంగ్రెస్ పార్టీలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు మద్దతుగా ఫోన్లు చేశారు అంటారు. నిజమేనది? ఫోన్ చేస్తారు, దానికి ఫ్రెండ్స్ ఉంటారు నాకు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గొడవ జరిగింది, రాధన్న ఎంట్రీ అయ్యాడు. అది బీఆర్ఎస్ కాదు సార్. బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, అందరు ఉన్నారు అక్కడ. ఓకే పోయినప్పుడు అందరు ఉన్నారు అక్కడ. ఆల్ పార్టీస్ ఉన్నారు టెంపుల్లో. టార్గెట్ చేసింది జగదీష్ గౌడ్ని, రామ్ యాదవ్ని. ఇద్దరిని చిన్న యాదవ్ చేయలేడు టార్గెట్. చిన్న యాదవ్ ఏంటంటే రామ్ యాదవ్ చనిపోతున్నామో అని అందరు తోసుకుంటూ వెళ్ళి లిఫ్ట్ చేశాడు. అంతేగాని ఆయన కావాలని గొడవ కావాలని ఆయన పోలేదు. కానీ ఇంకొక విషయం, చిన్న యాదవ్ విషయంలో వస్తే ఆ పార్టీ నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ నాతో మాట్లాడినప్పుడు కూడా ఆయనతో మేము ఎప్పుడూ కూడా వివాదాలకు అతీతంగా ఉంటాడు, అతను మాకు చాలా బాగుంటాడు, తెలియక జరిగిన విషయము, ఈ విషయంతో రాధనతో మాట్లాడాలనే ఉద్దేశం మాకు ఉంది అని అంటున్నారు. మీరు ఎందుకు తొందరపడ్డారు? మా పిల్లల గురించి నేను మాట్లాడలేదు, నా మండల ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. నాకు మల్కాజ్గిరిలో అందరూ నా వాళ్ళు. ఇది డిసైడ్ ఇవాళ కాదు, కొన్ని సంవత్సరాలు చిన్న చిన్న పంచాయతీ ఈకే వస్తారు, అందరు ఈ టేబుల్కే రావాలి. అంతే. మల్కాజ్గిరి హనుమంతరావు అని 10-12 సంవత్సరాలు బిఫోర్ 20 years అందరు నా దగ్గరికి వచ్చారు. క్యాస్ట్ కానీ ఏ క్యాస్ట్, అదర్ క్యాస్ట్ కూడా నా దగ్గరికి వచ్చి పంచాయతీ చేయించుకున్నారు. ఓకే కానీ ఇప్పుడు దీని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు లోకల్ నాన్ లోకల్ లేదండి, కాన్స్టిట్యూన్సీ మాదే. ఓకే కాన్స్టిట్యూన్సీ కాదని అనలేము. వీళ్ళు హనుమంతరావు ఉన్న అడ్డా అది. ఓకే మల్కాజ్గిరిలో హనుమంతరావు లోకల్ కాదు, మల్కాజ్గిరి వ్యక్తి కాదు అనేది రామాయణపేట జనాలలో తెచ్చారు కదా. రామాయణపేట అది అనేది అప్పుడే అక్కడ నుంచి వచ్చినప్పుడే వద్దన్నా ఈ రామ్ యాదవ్, జగదీష్ గౌడ్, జితేందర్ రెడ్డి, ప్రసాద్ అందరూ కలిపి ఆయన ప్రోత్సహించారు ఆయన. లేకపోతే ఆయన వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ.
వీళ్ళందరూ వెళ్ళకుంటే సరే, వచ్చాడు ప్రజలు వాళ్ళ భయాల గురించి తెచ్చుకున్నారు. ఉమ్, నా గురించి భయపడ్డారా, ఉమ్, లేదు నీ రాజకీయ ముసీలతో తట్టుకోలేమని భయపడి తెచ్చుకున్నారా తెలియదు. నేనేం చెప్పా వద్దు ఆయన సంగతి నాకు తెలుసు అని చెప్పా. ఉమ్. ఓకే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావును ఢీ కొనడానికి మీ వెనక హరీష్ రావు ఉన్నాడా, కేటీఆర్ ఉన్నారా, కవితక్క ఉన్నారా, ఎవరు ఉన్నారండి? నాకు ఎవ్వరూ లేరు ప్రస్తుతం. ఇంకా నేను ఏ పార్టీలకు పోలే, ఏ పార్టీకి మాట ఇవ్వలే. ఉమ్, నాకు అందరూ ఆల్ పార్టీస్ నాయి అనుకుని ఉమ్, ఇది నా లోకల్ విషయం అని ఉమ్, గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఉమ్. గట్టిగా మాట్లాడాల్సింది నేను ఫస్ట్ ఫోన్ చేసింది ఒక ఫ్రెండ్లీగా, ఓకే. నా విషయం ఫ్రెండ్లీగా ఫోన్ చేశా. ఉమ్, ఆయనతో రెగ్యులర్ మాట్లాడుతారు అప్పుడు అని ఉమ్, ఫోన్ చేశా, అంతేగాని ఉమ్, ఆయన తిట్టాలని కానీ ఉమ్. అది చేయాలని చేయలేదు. ఓకే. తిట్టింది ఎవరికి సాయంతోనే తిట్టారు. ఎవరో సాయాన్ని అందరు చెప్పినాక సాయంత్రం నాకు తెలియదు, ఎవరనే తెలియదు. తెలియదు. ఓకే, సాయంత్రం ఇట్లా చేసిన కాబట్టి చేతికి వెళ్ళలేదని వాడే తిట్టారు. ఓకే, ఓకే. కానీ మీరు ఫ్లోలో అన్నారు, ఓకే, బట్ ఏమన్నా అలా flow లో- అనకూడదు కదా మీలాంటి పెద్ద వ్యక్తులు. ఫ్లోలో ఏమన్నాను వాడు తిట్టినా ఈయన కాదు, ఓకే, ఈయన తిట్టలేదు. ఓకే. హనుమంతం తిట్టలేదు. ఉమ్. ఫ్లోలో ఆ పిల్లలు తిట్టారు. నాకడే ఎవరినైనా సరే 30 ఏళ్ళు చిన్నవాడు. ఓకే, మా పిల్లలని చేయడానికి తిట్టకుండా ఎట్లుంటారండి? ఓకే. తిట్టొచ్చు, ఆవేశం నా రావచ్చు. పిల్లలు అంటారు, ఉమ్. నా పిల్లలు వాళ్ళు అంతే సమస్యలు. మీ పిల్లలే రేపు కాదు సార్. అల్వాల్లో మీరు కూడా- మల్కాజ్గిరిలో అల్వాల్లో- ఉండే ప్రతి ఒక్కరికి ఒక లీడర్ అన్నప్పుడు సార్, ఖచ్చితంగా అందరూ మన పిల్లలకే వస్తారు. అల్వాళ్ళు మా పిల్లలు కానట్లేదు. ఓకే. కాదేంటంటే ఉమ్, అల్వాళ్ళు పెట్టి కొట్టారు కానీ అది 9 ఏళ్ళు ఇక్కడ ఇచ్చాక ఉమ్. 17 అక్కడ పెట్టినట్టు ఎట్లుంటుందండి? అదే అంతే. అది తప్పు. అంటే వాళ్ళ అడ్డాకి తీసుకుపోయి వీళ్ళని దాడి చేశారనేది మీకు గొడవ. 100% అండి, 100%. ఓకే. హనుమంతరావు 2 ఇయర్స్ నుంచి ఎదురుస్తున్నాను కొట్టాలని. ఆహా. ఉమ్. వాళ్ళిద్దరిని కొట్టాలని టార్గెట్. ఓకే, ఓకే, ఓకే. మాకు సంబంధం లేదు ఆ ఇష్యూ. ఆయన మీరు కొట్టుకుంటే ఆ ఇద్దరి విషయం వినండి. మహాంకాళి జాతర సందర్భంగా చెప్పులు ఇచ్చే పంపిణీ సందర్భంగా ఆయన కొట్టే విషయం కాదు. ఉమ్, నువ్వు తర్వాత ఎప్పుడైనా కొట్టుకోను, దానికి ఏముంది? ఉమ్. ఆ మహాంగా జాతర ముందు కొట్టడం అనేది చాలా ఎఫెక్ట్ సార్. ఓకే, ఓకే. ఆయనకే బ్యాడ్ నేమ్ అది, మనకు కాదు. మాజీ కార్పొరేటర్ గురించి మీరు చెప్పారు, ఆయన కొట్టాలని వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం. అంతే కాదు. ఓకే. అదే మాజీ కార్పొరేటరు బహిరంగ సభలో హరీష్ రావు, మల్లారెడ్డి మంత్రులు ఒక సభలో ఇదే హనుమంతరావుకు ఛాలెంజ్ చేస్తూ ఏమన్నాడంటే, కత్తులు తీసుకొని రా ఇద్దరం తలబడదాం. అది జగదీష్ బాబు అన్నది. అదే అవును, అది అనుకున్నానండి, తెలుసు అది. ఇంత బహిరంగంగా అంటే కూడా, ఇంత బహిరంగంగా అంతమంది జనాల్లో అంటే కూడా ఆయన టెంప్ట్ కాలేదు, ఓపిక అని ఉన్నాడు కదా. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని అందరికి చెప్తుండు కార్యకర్తలకి ఉమ్, వాళ్ళని కొట్టాలని. ఉమ్, మన మల్కాయి వాళ్ళకు ఈ సాంప్రదాయం లేదండి, ఓకే. గుర్తుపెట్టుకోండి. ఉమ్. మల్కాయి అంటే రాజేసింది ఈ మాజీ కార్పొరేటరా కాదా? మల్కాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉమ్, ఏ పార్టీ అయినా ఉమ్. ఎలక్షన్ కాగానే అందరూ ఒకటే. ఓకే, అదే కరెక్ట్. ఇది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసి హనుమంతరావు. ఉమ్. ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీ ఫంక్షన్ చెప్పిన అగ్నేస్ట్ అంతే. అగెనిస్ట్. అది మా మా మల్కాయి సాంప్రదాయం కాదు. అది కరెక్ట్. ఎస్సీ ఎందుకంటే ఎన్ని పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగితే అందరూ వస్తారు, అందరూ వెళ్తాం. ఒక పెళ్లికి అందరూ అంతే. కలుస్తారు. ఇది ఉంది, ఈ సాంప్రదాయం ఉంది. మా ఇప్పుడు లేదా? మల్కాయిలో మొత్తం మల్కాయి మొత్తం ఉంది. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, లేదండి, అచ్చా. జరుగుతుంది అలాగే. ఉమ్, ఆయన వస్తేనే ఉమ్, మిగతా కార్యకర్తలు వస్తారు, ఉమ్. లేకపోతే రారండి. రారు. భయం. ఉమ్, మనం రీసెంట్గా గౌరవ ఉత్సవం కూడా అట్నే అయింది. ఓకే. చెప్తున్నారు, ఉమ్. వాస్తవం అది. మీరు ఓ ఎమ్మెల్యే అంటే ఆయన ఏం చేయాలి సార్? ఉమ్, ఎప్పుడే కానీ ఎలక్షన్ తర్వాత ఉమ్, ఆల్ మెంబర్స్ ఉమ్. ఆర్ ఈక్వల్. ఓకే. ప్రతి ఒక్క కార్యకర్త, ఉమ్, ఆల్ పార్టీస్ కార్యకర్త అంతా నా వాళ్ళు అనుకున్నారు. ఉమ్, అలా నడిస్తేనే ఉమ్, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఉమ్. ముందుకెళ్తుంది. రేపు నీవేమో ప్రేమ అలా వెళ్తుంది, అట్లా జరుగుతుంది. అంతే. సరే, మీరు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. ఓకే. మల్కాజ్గిరిలో సెటిలర్స్ ఉన్నారు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, వీరందరి మద్దతు మీకు ఉందా? 100% ఉంది. ఉమ్, నేను ఈ రోజు వరకు ఉమ్. ఎక్కడ టికెట్ ఏ కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యే కానీ నిలవలేదు. నిలవలేదు. ఓకే. నాకు టికెట్ నేను ట్రై చేశాను, నాకు ఇవ్వలేదు. నిలవలేదు. ఓకే. ఇప్పుడు బీసీ సంఘాల నాయకులంతా ఒక వేదికపైకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మద్దతు మీకు ఎంతవరకు దొరుకుతుందని ఆశిస్తున్నారు? ఓకే. నాకు ప్రజల అభిప్రాయం, ఉమ్, మంచి అభిప్రాయంతో నాకు ఓటేసి ఓకే. నేను నిలబడితే ఉమ్, ఈయన పని చేయగలడు, ఉమ్,
బయట వాళ్ళు వచ్చి ఇస్తే ఎదిరించుకోగలరు, ఉమ్, మాట్లాడగలరు, కూర్చోబెట్టి మాట్లాడగలరు ఉమ్. అన్నట్టు ఉండాలి. బీసీ కులాల ఐక్య వేదిక నాయకులుగా ఉన్న మీరు మొన్న ఒక దాంట్లో నేను చూశా, ఏమన్నారంటే ఇక్కడ యాదవులంతా ఒకటైతే మీరు గెలుస్తారా అని ఒక మాట ఫ్లోలో అన్నారు. ఇది ఇది కరెక్టా? ఇది ఎందుకు అన్నారు ఆ మాట? అనవలసి వచ్చిందండి. ఆ, వాడు ఏం మీతో ఏం చేస్తూ అది ఇది అంటే ఆ, అవసరం ఉన్నప్పుడు యాదవ్ దగ్గరికి వస్తారు, ఉమ్, అవసరం లేక గడ్డెక్కినట్టు మాట్లాడితే అనవసరం వస్తుంది, తప్పదు. ఓకే ఓకే ఆ, అంతే. ఆయన 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 ఇచ్చిన స్టేట్మెంట్కి సమాధానమే అది. అవునండి. అంటే ఇక్కడ ఉండే బాధపడతారు కదా బీసీ కులస్తులు, ఇతర కులస్తులు కూడా అందరూ బాధపడతారు. అన్న ఇంటిది ఇలా అన్ని అన్నాడు. గౌడ్స్, ముద్రాజు, మునులు అందరూ బీసీలే. ఆ, ఆల్ క్యాష్ బీసీ ఎక్కువ. ఓకే, ఓకే. ఎస్సీ ఎస్టీ కూడా 10-15% కదా సార్. ఉమ్, అదే 42-43% ఉంటుంది. ఆ. ఆ. అంటే మీ ఉద్దేశం మల్కాజ్గిరిలో భవిష్యత్తులో బీసీ నాయకుడు ఎమ్మెల్యే కావాలని మీ ఎజెండా? ఆ. ఓకే, కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. ఖచ్చితంగా కావాలి. ఆ మద్దతు అందరూ ఇప్పుడు ఇస్తారు కూడా. ఈ 50 ఏళ్ళు నాకు వచ్చి 62 ఏళ్ళు. ఆ, ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఉమ్. మేము చూసినంత ఎస్సీలని ఫార్వర్డ్ క్లాస్ లో చూసినాం. ఓకే, ఓకే. బీసీ నాయకుడు 5 ఏళ్ళు వచ్చాడు, ఉమ్, అతను కరెక్ట్ ఉంటే ఉమ్, ఇంకా 15 ఏళ్ళు ఉండేవాడు. ఉండేవారు. ఆయన కరెక్ట్ లేడు. ఓకే, ఓకే. కలిసిపోలేకపోయారు. అంతే కదండి, ఆయన తప్ప అది మనది లేదు. బీసీలకు ఇచ్చాం సపోర్ట్ ఉమ్. చేసి ఆయన ఉన్నారు, కాపాడుకోవాలి ఆయన. మల్కాజ్గిరిలో హై టెన్షన్ కు కారణము రాదన్న. హై టెన్షన్ నేను కారణం కాదు. ఆ. నేను ఎందుకు కారణం? సమాజం విసారా కదన్నా, మీరు ఒకసారి ఫోన్ చేసి. నేను ఉమ్, ఆ రోజు ఉమ్, చిన్న గట్టిగా నాకు కట్టమైసం ఈ ఆట వస్తే ఉమ్, అక్కడ వెళ్ళి ఆ, ఫోన్ చేసుకున్నాం. అక్కడే తెలిసింది నాకు. ఓకే, ఓకే. అక్కడే అప్పు చెప్పేసి అందరికి ఉమ్, మనకి పార్టీతో సంబంధం లేదని మా ఫ్రెండ్స్ అందరికి మేము 45 మంది ఉన్నాం. ఓకే, ఓకే. అలా చెప్పేసి వచ్చాను, ఉమ్. మనకి ఈ గొడవతో మనకి సంబంధం లేదు, ఉమ్, మనం రాజకీయాలు లేవు అని చెప్పేసి వచ్చాను. ఓకే. ఆడికి షెటిల్ కూడా నేను ఉమ్. కమలాగారు ఉమ్, ఆడికి పోయి ఆ, వచ్చాను. ఓకే, ఓకే. ఆడికి పోయి వచ్చాక మళ్ళీ నేను పడుకున్నా. ఉమ్, పడుకొని 5:15 లేచి ఉమ్. వాకింగ్ పోయినా ఓకే. 1 అవర్. ఉమ్, వాకింగ్ చేసినాక ఏం చేసినా, ఉమ్, వీళ్ళ ఫోన్ వస్తే ఆడికి వాకింగ్ కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని లేచి వచ్చారు. ఓకే. వచ్చి కూర్చొని మాట్లాడినా. ఉమ్, వాళ్ళు విన్నాక ఒక ఫోన్ కాల్ నేను డైరెక్ట్ అన్నతో చేశాను. ఓకే. సాయి అంటే నేను చేయలేదు, చేయలేదు. ఓకే. ఆ పెద్ద మనిషి చేసింది నా ఆయన. కానీ ఆయన కూడా రెస్పాన్స్ గౌరవంగా రెస్పాన్స్ ఇచ్చాడు కదన్నా. మేము కూడా ఇచ్చాం సార్, అన్నా మేము అన్నా అన్నాను, నేను ఎప్పుడు అన్నంతే అంట, ఆ, కానీ అన్నా అన్నాను ఓకే. స్కూల్లో నేను కూడా. ఆ, అట్లాంటి ఉమ్, ఇప్పుడు నేను అన్నప్పుడు ఆయన కాదన్నా ఉమ్. రేపు కూర్చొని ఇల్లు కూర్చొని మాట్లాడమంటే ఉమ్, ఆడనే అవుతుంది. ఓకే, ఓకే. వాళ్ళ పాటి నా ఆఫీస్ తెలుస్తుంది, ఉమ్. కూర్చొని మాట్లాడుతుని వాళ్ళని బెదిరించి క్లోజ్ చేశారు. ఓకే. అదేం సార్ ఉమ్. పెద్ద పనే, ఇష్టం పంచాయతీ ఎన్నో నేను వేల పంచాయతీలు అయినా అట్లా సహజంగా జరుగుతుంటాయి. సహజంగా ఎన్నో తలకాయలు కొట్టుకుని వచ్చినప్పుడు నేను కాంప్రమైజ్ చేసినవి. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్. సరే, ఈ టెన్షన్ ఇలా ఉంటే బోనాల పండుగ వస్తుంది. ఈ బోనాల పండుగలో ఒక విధంగా ఉద్రిక్త వాతావరణంతో జరిగిందా లేదా ఈసారి? చూడు సార్, పీస్ఫుల్ అయిపోయింది. మన సండే మండే పీస్ఫుల్ అయిపోయింది, ఓకే. చాలా పీస్ఫుల్ అయింది. ఏం జరుగుతుందో పోలీసు ఏమవుతుందో అని వాళ్ళు చెప్పేది. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది సార్ మేమా సార్? గొడవ ఇన్ఫార్మ్ చేసింది సార్ మేమా? ఇన్ఫార్మ్ చేసి మీరు, ఉమ్, నేను అక్కడ నేను ఒక్కనే వెళ్ళా, 2 వీలర్ వెళ్ళా, ఉమ్, పని పిల్లలు నడిపించాను కూర్చొని వెళ్ళా. ఇంకా ఉమ్, సీఏ గారు మధ్యలో ఫోన్ చేశారు. సీఏ గారు ఉమ్, అన్న రాకుండా ప్లీజ్ అని. నేను అన్నా, చూడు సార్, ఉమ్, నాకు ఒక టెక్నిక్ కాల్ వచ్చినప్పుడు నేను రావాల్సింది బస్ స్టాండ్. ఉమ్, ఇలా ఉన్న ప్రాణం పోతుంది రేపు అన్న, అంతేగాని ఉమ్, నేను భయపడతాను కానీ ఎవరికి. ఉమ్, వచ్చాను, ఉమ్, సీఏ గారు ప్లీజ్ వెళ్ళిపో అంటే తినరాడితే వచ్చా. ఓకే. లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను, పోలీస్ స్టేషన్ పెడతాను. పోలీస్ స్టేషన్ కూర్చున్నా మధ్య నా ఆఫీస్ ఆఫీస్ వచ్చి కూర్చున్నా. ఓకే, ఓకే. ఉమ్. ఆ తర్వాత అంటే వచ్చే వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉమ్. సిఏ గారు వచ్చారు, ఏసీపీ గారు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, అందరూ వచ్చారు. ఉమ్, నేను ఆఫీస్లో కూర్చున్నాను సార్, ఉమ్, మీకు ఏ టెన్షన్ లేదు. ఉమ్, 2.5 hours కూర్చున్నాను నేను ఉమ్, ఆఫీస్లో. ఉమ్, వాళ్ళు ఉన్నారు బయట. ఓకే. కూర్చున్నాక వాళ్ళకి చెప్పిన 15 నిమిషాలు నాకు టైం అయింది. ఉమ్, వాళ్ళు వచ్చి అంతా హంగామా చేసారు. మళ్ళీ మేమెందుకు చేయకూడదు, ఉమ్, ఆయన తులపల్లికి వచ్చి మేము చేసి కానీ ఉమ్, మేము మల్కాయలో ఉన్న వాళ్ళని చేయకూడదు ఎట్లా ఉమ్, పర్మిషన్ తీసుకుని సప్లై వచ్చేదాకా పోయింది. పోయింది. ఓకే. పోయినా ఒక 15 నిమిషాలు చేసి వచ్చాము. జనరల్ గా రాదన్న సింగల్ గా పోతారని మీరే అంటున్నారు కదా. సింగల్ సార్, ఇప్పుడు అన్ని పార్టీలలో కలిపి ఒక మొత్తం ఒక జనాలంతా తీసుకొని సభ్యుగూడ చౌరస్తాకి వెళ్ళారు. అవును. ఎందుకు వెళ్ళారు మీరు? అతను అంటే మల్కాయ టెన్షన్, ప్రజల్లో ఎంత భయం కలిగింది, ఏం జరుగుతుందో. మల్కాయకు వచ్చింది అంతమందితో, కార్లలో వచ్చింది హనుమంతో, మేము కాదు, మేము ఇక్కడే ఉన్నాం, ఆఫీస్లో ఉన్నాం. ఉమ్, మా దగ్గరికి అందరికి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఓ 500-600 మంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. బస్ స్టాండ్ పోయి ఇక్కడ లొల్లి చేయలేదు కదా. ఉమ్, మేము ఉమ్, మేము పీస్ఫుల్గా చేసి వచ్చినాం అంతే. ఓకే.
హల్చల్ చేయ ఎక్కడ ఉమ్. మీరు మాట్లాడి మీ మీడియా చూడండి, నేను మాట్లాడింది ఓకే. పెద్ద పీసీలో మాట్లాడినా. కానీ మాట్లాడే కానీ మీరు మాట్లాడిన భాష కొద్దిగా అసభ్యంగా కూడా ఉన్నాయి. ఎక్కడండి చెప్పండి. మీ వీడియో చూస్తా. వీడియో చూశాను, నువ్వు నిన్న కూడా చూశాను. ఉమ్. ఏముంది ఒక వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే గౌరవంగా అంటే కోపం ఉండొచ్చు, ఆ. ఆవేశం ఉండొచ్చు, ఛాలెంజ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ కొడుకు వచ్చి సీఏలను తిట్టడం వేస్తే ఏం కాదని మనం ఆయన తిట్టడం తప్పేమో సార్. వర్దికి ఇయ్యని రెస్పెక్ట్. ఈ వర్ది 4 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళైతే 30 years ఉంటారు. ఉమ్. యూనిఫామ్ వేసిన 30 years ఉంటారు. ఓకే. ఆ రెస్పెక్ట్ లేదా? నీ గురించి 100 మంది వచ్చాడు నిలబడు, నీ గురించి వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఏమి ఇవ్వాలి? మీరు ప్రజాప్రతినిధి అయినా ప్రజాప్రతినిధి అయ్యిందా? ఒక అధికారికి ఆదేశించాడు, తప్పేముంది? ఆదేశిస్తే వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే మీరు విన్నారా? సీఏ గారు ఏమన్నారు? ఓకే. ఓకే. అదే మీరు అన్నీ ఆలోచించారు సార్. ఉమ్. మనిషి గౌరవించారు, అందరూ చిన్నవాళ్ళు. నీకంటే యూనిఫామ్ అనేది చాలా గొప్పది. ఉమ్. ఇది గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఓకే. మరి దానికి రెస్పెక్ట్ లేని ఇంకా ఉమ్. నీ బట్టి 5 ఏళ్ళు ఉంటే పోతావు. ఉమ్. నేను ఉంటే 5 ఏళ్ళు, నేను వచ్చినంటే 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు వచ్చు. ఉమ్. అంతేగాని ఎక్కువ ఉండలేం కదా, శాశ్వతం కాదు కదా మనకి. ఉమ్. వాళ్ళకైతే పర్మనెంట్ రిటైర్మెంట్ దాకా వాళ్ళు శాశ్వతం. వాళ్ళు ఓకే. ఓకే. సస్పెండ్ అయితే మధ్యలో పోతుంటే మళ్ళీ ఎక్కుతుంటారు, మళ్ళీ అది వస్తా. కామన్ అది. ఉమ్. ఆ. ఉమ్. కానీ ఇది కాదు కదా సార్. ఉమ్. ఇప్పుడు ప్రజలు అనేసి ఇది అవుటే ఇక. ఓకే. కాదండి, మీరు వాళ్ళ ఫాదర్ను ఛాలెంజ్ చేసి రమ్మని ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఇక్కడ రమ్మన్నా ఫస్ట్ ఆ. నా ఆఫీస్లో ఉన్నా, నేను ఆఫీస్కి రాను. ఓకే. నేను ఆఫీస్లో ఉన్నా, ఆఫీస్కి రాను. ఉమ్. ఆయన బస్ స్టాండ్కి వస్తాను, నేను అనలే ఉమ్. అవ్వడు. ఒక తండ్రిని అంటే కొడుకే ఆయన ఆవేశం. సార్ తండ్రి అంటే కొడుకు ఎమ్మెల్యే, అవును. తండ్రి ఎమ్మెల్యే కాదు. అవును. కొడుకు ఎక్కడ ఎమ్మెల్యే? మెదక్ ఎమ్మెల్యే. ఉమ్. ఆయన అక్కడ చూసుకో, మా ఏరియా. మా అంటే కాస్ట్- మెదక్ వాళ్ళు మల్కాజ్గిరిలో కాలు పెట్టద్దా అండి? అట్లా కాదండి, కాలు పెట్టదు. మామూలుగా చాలా సార్లు వచ్చి ఫంక్షన్లు ఓకే. మేము అన్నావా? ఆ. అదే లేదే. ఉమ్. ప్రజానాయకుడు ఈ బెదిరింపులు ఎందుకు చేస్తారు మీరండి? ప్రజానాయకుడు వాళ్ళు బెదిరించచ్చు, మేము బెదిరించదు సార్. ఆ. అంటే మనిషికి మనిషి డిఫరెంట్ కదా. ఏమి ఆ. అవతల ఒక వాళ్ళకి మాట్లాడితే ఎమ్మెల్యే చూడు సార్, ఆ. ఆయన ఆయన ప్రజలకు సేవ చేయాలంటే మెదక్ చేసుకోవాలి. మల్కాజీలో సేవ చేసేది. సేవ చేయడం రాలేనా, గొడవకు వచ్చాడు. ఉమ్. గొడవకు వచ్చాడు ఆయన, సేవ రాలేనా, ఉమ్. సేవలకు కూడా వచ్చారు సార్. ఆయన సేవ చేస్తాను మేము వద్దామా? ఆయన చేసిన సేవలు, కరోనాలో చేసిన సేవలు మేము అన్నామా? ఉమ్. ఏమలేదు. ఓకే. మాట కూడా మాట్లాడేవారు. మీకు అభ్యంతరం ఏంది? ఆయన వస్తే మీకు అభ్యంతరం తప్పండి. ప్రజానాయకుడు ఉమ్. ఎక్కడ కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఉన్నారు. ఎవరైనా వచ్చే వేరే కాంగ్రెస్ వాళ్ళు రాలేము లేదు. ఎందుకు? వేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎందుకు రాలేదు మరి ముందు? మీతో ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చారు కదా, మరి అలాంటి ఎవరు వచ్చారంటే? ఎవరు లోకల్ లేదు. సరే, అందరూ లోకలే. లోకల్ వాళ్ళే. నా ఓకే. కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఆ. వేరే వాళ్ళే. ఓకే. కానీ నా తర్వాత ఫోన్లలో కవిత గారు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్లలో ఉమ్. మా గురించి బీజేపీ ఫోన్లో మాట్లాడారు, అవును. ఈ టీఆర్ఎస్ మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చారు. ఉమ్. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా మీ ఫోన్లో మాట్లాడారు. మాట్లాడతారు సార్. అవును, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా. ఎక్కడ ఫోన్లో మాట్లాడడానికి మీకేం మీడియా చెప్పలేదు. ఓకే. ఫోన్లో నాకు మాట్లాడాలి తెలిసింది సార్, సమాచారం మాకుంది. సమాచారం మీతో కూడా సార్. మాట్లాడ- ఏమన్నా ఆ. ఈయన ప్రజానాయకుడు, ఉమ్. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉండి 10 years చేశారు. ఓకే. కాదనట్లేదు. ఉమ్. ఉమ్. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు 10 years మాకు ఇక్కడ గొడవలేదే. ఉమ్. ఎక్కడ గొడవ వచ్చిందని చెప్పాము. రాలేదు. మరి ఎందుకు? ఓకే. మా లోకల్ పిల్లలు కొట్టినప్పుడు ఎట్లా మాట్లాడాలి సార్, అది తప్పదు సార్. అది ఓకే. ఓకే. ఇలా వాళ్ళని కొట్టి రేపు ఇంకొని కొడతాడు. ఉమ్. ఇది చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా. ఉమ్. భవిష్యత్తులో ఆయన పిచ్చోడు సార్, మంచోడు అయితే కాదు. మీ మీడియాలో అలా ఎందుకంటారు సార్? మీడియాలోనే సార్ ప్రజలు మీరు సర్వే చేయండి సార్. ఉమ్. మీడియా ముందు కూర్చొని బల్లలు కొట్టిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఆవేశమే ఆయన సార్, లీడర్గా ఆవేశం. తయారు చేసిందండి. అట్లా ఆయన సార్, ఆవేశమే లీడర్. లీడర్ తయారైన ఆవేశం కాదు సార్. ఓకే. మనం పీస్ ఆఫ్ మైండ్ కాదు. ఉమ్. దాంట్లో మనం లీడర్షిప్ తీసుకోవాలని ఓకే. ఓకే. ఆవేశం ప్రతిసారి వస్తుంది. ఒక్కసారి ఆవేశం వస్తుంది, నాకు కూడా వస్తుంది ఆవేశం. కూర్చొని చేయాలని చేయొచ్చు, ఉమ్. నాకు అవసరం లేదు. మీరు ఆవేశం మీ రేంజ్ ఎలా ఉందంటే ఆవేశము ఫోన్ చేసి సవాల్ విసిర్రా అని చెప్పారు సార్. సార్. అందరు ఇలా బెదిరిస్తారా సార్? ఏదో కోపంతో. నేను చూడు సార్, మర్యాద ఇచ్చిన రోజు ఇన్ని రోజులు ఎప్పుడే లేదు. ఇవ్వాలి ఎందుకు మాట్లాడినాం? ఇన్ని రోజులు లేదు. ఓకే. ఓకే. 10 years అంటే 700-800 days అవుతున్నట్టు ఉమ్. ఇంచుమించు. ఉమ్. అన్ని రోజులు నేను ఇవ్వాలి కుట్టాలని ఉంటుంది సార్. ఓకే. నేను ఇంతకుముందు నిన్ను ఇంటర్వ్యూ చేశానన్నా. అప్పుడు నేను మైనంపల్లి హనుమంతరావు పైన నేను అడిగితే నేను ఆయన మద్దతు ఇస్తున్నా అని కూడా అన్నావు.
ఇప్పుడు మీకు వివాదం ఎందుకు చేసి వచ్చింది? 2 years అయిందా? 2.5 అయిండొచ్చు. 2.5 years. ఆ. 2.5 years కి లేదు సార్, సంబంధం లేదు. ఈ ఎలక్షన్కి సంబంధం, కాంగ్రెస్లో నిలబడ్డప్పుడు సంబంధం, అంతవరకు అంతకుముందు లేదు. అది కూడా ఎందుకు సంబంధం, మన మల్లారెడ్డి గారు మన ఎంపీ చేసినప్పుడు చెప్పినట్టు వెళ్ళలేదు, అందుకే బీఆర్ఎస్ పోయినాక మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ కోపం ఒకటి. ఓకే. మళ్ళీ ఈ టికెట్ బీఆర్ఎస్ టికెట్ నేను ట్రై చేశాను ఈ 2 years లో. ప్రయత్నం చేశారు, ఆఖరికి మీది అనే ఒక పేరు కూడా వచ్చింది. పేరు వచ్చింది, నాకు కూడా మెసేజ్ వచ్చింది. నాకు వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ వచ్చి నాకు ఫోన్ చేశాడు, అరే ఇట్లా నీ పేరు వచ్చినది. శ్రీనివాస్ యాదవ్ కూడా లేదు నా పేరు వచ్చిందని. నేను అట్లా చేసుకుని ప్రయత్నం చేసుకుని పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చి ఇది కూడా ఎత్తుకెళ్ళిపోయాను. ఎత్తుకెళ్ళి ఆ కోపంతో చేసిన సరే హనుమంత వస్తే హనుమంత సపోర్ట్ అంతవరకు. అదే నా తప్పేం కాదు సార్, ఎక్కడ ఏం చేయాలో చేసుకున్నాను అంతే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మా మన్మడుకు సీట్ ఇచ్చారు, స్కూల్ సీట్ 10 years బ్యాక్ ఇచ్చారు. గీతాంజలిలో మల్లారెడ్డితో ఎంపీ కాలేదంటే కానప్పుడు వాళ్ళ అల్లుడికి ఆ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడికి చెప్తే అల్లుడు నాకు మాట్లాడి సీట్ ఇప్పించాను. ఆ రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం, దానికే కాదనట్లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్, మల్కాజ్గిరి ప్రజలకు 3 వాక్యాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వివాదం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఏదైనా సరే. ఈ వివాదం అన్నది 4 రోజులు ఉంటుంది, పోతుంది, దానికి ఏం లేదు. 4 రోజులు అందరూ మర్చిపోతుంది, ఈ మర్చిపోతాం, ఆయన మర్చిపోతే అందరూ మర్చిపోతాం. ప్రజలందరూ హాయిగా ఉండండి. ఎలక్షన్ ఒక రోజు 2 రోజులు బిజీ ఉంటాం అందరం. మీరు ఓట్లు వేస్తే ఫ్రీ ఓట్లు మంచిగా ఓటు వేయండి, మీకు ఎవరు నచ్చితే అది ఓటు వేయండి. ఓకే, ఇంతవరకు చెప్పారు, బాగుంది. ఇదే కంటిన్యూ కావాలని ధర్మపీఠం ఇది ఏవేరు కోరుకుంటుంది. ఇంకొక విషయం నాకు ఒక డౌట్ ఉందన్నా, బోనాల పండుగ కానీ తర్వాత చూసుకుంటామని చెప్పి మీ అనుచరులు బహిరంగంగానే చెప్తున్నారు కదా, వాళ్ళను మీరు ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి. చూడండి, మా ఫ్రెండ్స్ అందరు బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ కాంగ్రెస్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరు వాళ్ళు ఏం చేయరు. కానీ మీకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్ తీసుకున్నారు. అంతా బచ్చగా వాళ్ళతో నాకేం కానీ నాకు చిన్న పిల్లలు ఈ విషయం ప్రజలకు కూడా వెళ్ళింది, మీ అనుచరులకు కూడా వద్దు, మీరు వాళ్ళని ఏమనొద్దు, ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చే వాళ్ళనే మీరు చెప్తున్నట్టు తెలిసింది. ఇది వాస్తవమేనా? చేసిన కాల్స్ కొందరు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ చాలా రకాలు చేశారు. ఏ కులం అయితే మన వాళ్ళే. సరే, వాళ్ళు నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, ఎందుకు, నాకు అవసరం లేదు వాళ్ళతో. మళ్ళీ మన దగ్గర నా స్థాయి అలా కాదు, నేను డీకోని స్థాయి కాదు. అయితే ఇప్పుడు ఒక సమాచారం ఉంది మీకు, అంటే కొంతమంది మీ అనుచరులకు స్వయంగా ఫోన్లు చేసి, అంటే మీకు చేయకోకుండా బెదిరిస్తున్నారు అని చెప్పి. అలాంటిది ఏం లేదు, మీ దృష్టికి రాలేదా? లేదు కూడా, అలా లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అలాంటిది థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. Please like, share and subscribe.